హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియోలో క్రెడిట్ కార్డ్ రొటేషన్ అంటే ఏంది. సో జనరల్గా చాలామంది క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అయినప్పుడు మన క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఏమి ఇస్తారంటే రొటేషన్ అనేది ఏజెన్సీ వాళ్ళు ఆఫర్ చేస్తారు మనకి. సో వాళ్ళే డబ్బులు కట్టేసి మళ్ళీ వాళ్ళే స్వైప్ చేసి సో వాళ్ళ పేమెంట్ వాళ్ళు తీసుకుంటారు. సో మనకు 1 month టైం దొరుకుతుంది అనమాట. సో దీన్ని రొటేషన్ అంటారు, క్రెడిట్ కార్డ్ రొటేషన్ అంటారు. సో ఈ విధంగా నాకు ఆఫర్ చేశారు. సో ఆ యొక్క రొటేషన్ ప్రాసెస్లో సో వాళ్ళు నా యొక్క కార్డు ఓవర్ లిమిట్ ఎనేబుల్ చేస్తామని చెప్పారు. సో దాని గురించి చిన్న ఇష్యూ అయింది. సో ఈ యొక్క కన్వర్జేషన్ మొత్తం మీరు చివరి వరకు చూడండి. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హలో హలో చెప్పండి, ఎవరు? సార్, కోటాక్ బ్యాంక్. చెప్పండి సార్, ఏం పేరు? ఇంతకుముందు కాల్ చేశాం కదా సార్, నిప్పప్ప నుంచి నేనే మాట్లాడుతున్నా 12 o'clock నుంచి. చెప్పండి సార్. అదే ఇప్పుడు ఇద్దరు ఏమైంది సార్, ఒక నెంబర్ నుంచి చేస్తే మళ్ళీ లింక్ చేయరా సార్? సార్ నాకు 12 calls వస్తున్నాయి సార్, ఎట్లా ఇచ్చాను చెప్పండి. సరే సార్, ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను, మా సార్ తో మాట్లాడి ఆ కార్డ్ మీ సార్ తో మీరు ప్రాసెస్ అనుకోండి సార్, ప్రాసెస్ అనుకోండి నాకు కాల్ చేయండి. మన కాన్ఫరెన్స్ తీసుకోండి, సార్ లేపడు కాలు అన్నీ సార్. మా సార్ లేపుడు ఏం లేదు సార్, ఆల్రెడీ ఉన్నాడు. ఓకేనా, అది మేము చేద్దాం, మా సార్ ఇస్తాడు, మా సార్ కి యాక్సెస్ ఉంది. అది ఏం యాక్సెస్? ఇప్పుడు పేమెంట్ ఎట్లా చేయాలో మా సార్ చెప్తాడు, మా సార్ చెప్పినట్టు చేసేయండి. పేమెంట్ లేదు సార్, పేమెంట్ లేదు సార్. సార్ పేమెంట్ లేదు కదా అకౌంట్ లో. పేమెంట్ లేదు సార్, ఇప్పుడు కార్డ్ త్రూ నుంచి ఫైల్ చేసి చెప్తాడు సార్ పేమెంట్ ఎట్లా చేయాలో, కార్డుకి చేసేయండి అంటున్నాను. అడున్నా ఇక నా అకౌంట్ లో డబ్బులు లేవు సార్, కార్డు లో డబ్బులు ఎటు స్వైప్ చేయాలి? మీ అకౌంట్ లో డబ్బులు లేవు సార్, మీ అకౌంట్ లో డబ్బులు లేవు. సార్ చెప్తాడు అది ఎట్లా చేయాలో, ఆ ప్రాసెస్ మీరు చెప్పినట్టు వాళ్ళు చేసేయండి. మీకు ఎవ్రీథింగ్ మీకు ఇప్పుడే అయిపోతాడు. దాన్ని ఒక 5 minutes టైం ఇవ్వండి అంతే. నేను ఏమంటున్నా, నా దగ్గర డబ్బులే లేవు సార్, ఎట్లా పేమెంట్ చేయాలి? మేము మీకు ఆల్రెడీ చెప్పినాం కదా సార్, కార్డు నుంచి మేము కార్డు మీకు ఏదైతే అమౌంట్ ఉంటుందో మేము మీ కార్డు నుంచి పేమెంట్ చేస్తాము. కార్డు పేమెంట్ చేసినాక మళ్ళీ స్వైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ కార్డుకి చేస్తారా పేమెంట్? మా కార్డుకి వెళ్ళి కాదు సార్, మా కార్డుకి వెళ్ళి కాదు సార్, ఒక 2 minutes టైం ఉందండి. మా సార్ మొత్తం నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు మీ కార్డుకి నా కార్డుకి చేస్తారు అంతే కదా సార్? ఒక నిమిషం ఆగండి సార్, ఓకే ఒక్క నిమిషం ఆగండి సార్, లైన్ లో ఉండు సార్. ఎట్లా లైన్ లో ఉండు, ఒకటే నిమిషం లైన్ లో ఉంటాను. సరే. The person you are speaking with has put your call on hold. సార్ మాట్లాడండి సార్. హలో హలో సార్. సార్ ఎవరు మాట్లాడేది చెప్పండి. సచిన్. మళ్ళా ఎవరు మాట్లాడలేదు సార్, ఇందాకనే చెప్పాను కదా సార్. సార్ పేరు మర్చిపోయి సార్, పేరు చెప్పండి. సచిన్. సచిన్ సచిన్ టెండూల్కర్ సార్ మీరు? కాదు, సచిన్ కుమార్. ఓకే, యాప్ ఓపెన్ చేయండి సార్. సార్ మీరు మొత్తం ప్రాసెస్ నాకు చెప్పండి, చేసిన తర్వాత. ఇప్పుడు మీరు దానికే చేశారు, నెట్వర్క్ రాదు నాకు. అదే సిమ్ చేశారు మీరు, సిమ్ కు అదే సిమ్ చేశారు సార్, నెట్వర్క్ నెట్ ఓపెన్ కాదు. మీరు యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి కింద క్రెడిట్ కార్డ్కి వెళ్ళండి. క్రెడిట్ కార్డ్ లోకి వెళ్ళండి. ఓకే, క్రెడిట్ కార్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ కార్డ్ ఓవర్ వ్యూ. ఓకే, కార్డ్ ఓవర్ వ్యూ లోకి వెళ్ళిన తర్వాత కార్డ్ సెట్టింగ్స్ అని ఉంటది. సివివి కింద కార్డ్ సెట్టింగ్స్ అని ఉంటది. ఆ కార్డ్ సెట్టింగ్స్ లో ఓవర్ లిమిట్ ఫెసిలిటీస్ ఆన్ చేయండి. ఓవర్ లిమిట్ ఫెసిలిటీసా? అది ఆన్ చేసి నాకు కాల్ చేయండి. దొబ్బేసి కాదు సార్, 100 rupees ఓటీపీ పంపిస్తాను ఫస్ట్. ఒకవేళ వచ్చింది అనుకో నేనే పేమెంట్ చేస్తాను ఫస్ట్ 37,000. దాని తర్వాత మళ్ళీ తీసేసుకుంటాను, నా అమౌంట్ నేను తీసేసుకుంటాను అంతే. ఓకేనా సార్? ఓవర్ లిమిట్ ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు నా అందుకని ఓవర్ లిమిట్ వస్తుంది. అట్లా ఓవర్ లిమిట్ అందుకే చెక్ చేస్తాను సార్ 100 rupees. మీరు ఓటీపీ వచ్చేటప్పుడు తెలుసు అమౌంట్ ఎంత సైజ్ చేస్తారు అని చెప్పేసి. సార్ మీరు నా కార్డులోకి ఎంత సైజ్ చేస్తారు సార్? ఇప్పుడు నాకు మీరు ఇప్పుడు నా కార్డులో మీరు ఓవర్ లిమిట్ ఫెసిలిటీస్ ఎనేబుల్ చేసి దాంట్లో సైజ్ చేస్తారు మీరు అంతే కదా? ఇప్పుడు మీ కార్డు -5,000 ఉన్నది, రాదు కదా? అర్థం కాలేదు. అందుకని ఓవర్ లిమిట్ ఆన్ చేస్తే మీకు కార్డు సార్ మీరు ఫండింగ్ చేస్తే చేయండి, ఓకేనా? నా దాంట్లోకి ఓవర్ లిమిట్ లో అట్లా ఏమొద్దు, ఓకేనా? మీరు చేస్తాను నా దాంట్లోకి ఓవర్ లిమిట్ ఉంది సార్, మళ్ళీ దాని చార్జెస్ కూడా భరిస్తారు. మన చార్జెస్ కూడా భరిస్తారంటే మీకు ఆల్రెడీ ఓవర్ లిమిట్ లో ఉంది కదా సార్. కార్డు 5 లక్షలు అయితే 5,05,000 ఉంది కదా అవుట్ స్టాండింగ్, ఆల్రెడీ ఓవర్ లిమిట్ లో ఉంది కదా. టోటల్ అవుట్స్టాండింగ్ టోటల్ అవుట్స్టాండింగ్ 4,05,000 కంపల్సరీ ఎంత ఉంది అవుట్ స్టాండింగ్ సార్? 4 lakhs అంతే ఉంది సార్. 5,000 సార్ ఇప్పుడు ఓవర్ లిమిట్ ఫెసిలిటీస్ అవన్నీ ఏమొద్దు కానీ మీరు చేస్తా అంటే మీరు చేయండి, మళ్ళీ మీరు సైజ్ చేసుకుంటే వేసుకోండి. మరి తీసుకుంటే 5,000 రూపాయలు తక్కువ వస్తాయి. 5,000 ఇస్తారు, మీరు ఇస్తారా? 5,000 తక్కువ వస్తాయి సార్. ఆగండి సార్, కార్డు పేమెంట్ చేసి ఆగండి. మరి సార్ మీరు అసలు చదువుకురా సార్? ఒక మాట చెప్పండి. మీరేం చదువుకుంటారు చెప్పండి సార్. నేను మేనేజర్. నేను అవును సార్, మేనేజర్. 4 లక్షల కార్డు వాడుకొని
ఏ ప్లస్ బి హోల్ కి ఫామ్ లో చెప్పండి లిమిట్ లో ఉంది. ఏ ప్లస్ బి హోల్ కి ఫామ్ లో చెప్పండి. ఎందుకు చదువుకున్నా చెప్పారు కదా, చెక్ చేస్తాను. అరే సంపత్ పేమెంట్ చేస్తాను చెప్పేసి ఇక్కడ కార్డ్ రొటేషన్ చేస్తానని చెప్పేసి మేనేజర్ ఏం చేశాడంటే నా యొక్క ఓవర్ లిమిట్ ఫెసిలిటీ ఎనబుల్ చేసేసి కార్డు యొక్క ఓవర్ లిమిట్ ఫెసిలిటీ ఎనబుల్ చేసేసి కస్టమర్ దాంట్లోకించే ఆ యొక్క లిమిట్ తీసేసుకొని మళ్ళీ కార్డుకి పేమెంట్ చేసి మళ్ళీ స్వైప్ చేద్దామని చెప్పాడు అనమాట. సో నేను ఒప్పుకోలేదు దానికి, ఎందుకంటే వాళ్ళు పేమెంట్ చేస్తే స్వైప్ చేసుకుంటే ఏం కాదు. ఇప్పుడు ఓవర్ లిమిట్ ఫెసిలిటీ చేస్తే ఆ ఛార్జెస్ అన్ని మనకే పడతాయి కదా. సో ఈ విధంగా చిన్న డిస్ప్యూట్ జరిగిందనమాట మాటలతోటి. సో మనకు మాట్లాడాలి అనుకున్నాడు. సో చూడండి ఏమైన తర్వాత. హలో 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 చెప్పండి సార్. సార్ పేమెంట్ మాట్లాడు సార్. ఇందాక ఏజెన్సీ ఏజెంట్ చెప్పండి ఫస్ట్ నాకు. ఇందాక మీ మేనేజర్ గారు మాట్లాడాడు, వాడు తేడాగా మాట్లాడాడు. కలెక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్. అరే ఎవడైనా ఏమైంది సార్, బూతులు తీస్తాడు వాడు. ఎవడైతే ఏముంది బూతులు తీస్తారా కస్టమర్ కి కాదు. మీ అంతకెళ్ళి డబ్బులు తీసి ఇప్పుడు ఏవైతే డబ్బులు ఉంటాయో సరే ఇప్పుడు. అవును సార్, అంత నా గురించి ఎందుకు వరి అవుతున్నాయినా? అంత నా గురించి ఎందుకు వరి అవుతున్నాడు? కార్డు మీరు పేమెంట్ చేసుకున్నారు. మీ వాయిస్ ఎగ్జాక్ట్ వస్తారు. కొంచెం లైన్ ఉండండి, లైన్ ఉండండి. ఏమంటున్నారు కరెక్ట్ చెప్పండి. నేను ఏమంటున్నాను, మీ కలెక్షన్ మేనేజర్ గారు నన్ను ఎట్లా ఇచ్చింది చెప్పండి. ఫస్ట్ పాయింట్ పేమెంట్ గురించి మాట్లాడండి సార్. మీరు కస్టమర్ కి ఎలా తిడతారా మీరు? ఏంటి సార్? కస్టమర్ కి అలానే బూతులు మాట్లాడతారా పేమెంట్ కోసం? సార్ మీకు కూడా కొంచెం పేషెన్సీ ఉండాలా. 5 minutes 10 minutes అని ఓపెన్ నడిపిస్తుంది సార్. ఇంటి దగ్గరకు వస్తే ఇంటి దగ్గర ఉండరు, ఆఫీస్ అంటారు 7:30 అంటారు. మీకు ఇంత పేషెన్స్ తో ఎంతమంది మాట్లాడాలా సార్? అవును సార్, నేను ఏమంటున్నాను ఇప్పుడు ఇందాక ఇప్పుడు సార్ ఇగో నీ కార్ట్లోకి వెళ్ళి నీ డబ్బులే తీసుకో, నీ దానికి వేస్తున్నాం కదా. నువ్వు నా పర్సనల్ గా మా పాకెట్లు ఇస్తున్నావు సార్. నేను ఏమంటున్నా సార్, పైసలు తీసుకో. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఒక 2-3 రోజుల్లో వస్తాను, ఒక ప్లేస్ చెప్తాను. మీరు మీ అమౌంట్ పెట్టి కార్డ్ రొటేషన్ చేస్తా అంటే చెయ్యండి, లేదంటే ఒక 3-4 days పడుతుంది టైం. అలా ఈ రోజు ఎట్లా మాట్లాడినావు సార్? నువ్వు ఈవినింగ్ వరకు పేమెంట్ చేస్తున్నా అరేంజ్ చేస్తున్నా అని ఎట్లా చెప్పేది సార్. నేను ఏమనుకున్నా అంటే మీరు కార్ రొటేషన్ చేస్తారేమో అనుకున్నా సార్. నేను మీరు కానీ కథలు పడతాను నాకేం తెలుసు. ఓవర్ లిమిట్ ఫెసిలిటీ ఎనబుల్ చేసి దాంట్లోకి సర్వీస్ నాకు తెలియదు కదా. నేను కార్డ్ రొటేషన్ చేస్తాను అనుకున్నాను. మీరు రొటేషన్ కాదు. అవును సార్, ఇప్పుడు మీ కార్డ్ స్వైప్ చేసి మళ్ళీ మీ దానికే కదా పేమెంట్ అయ్యేది. మళ్ళీ ఓవర్ లిమిట్ గా ఇంకా నేను ట్రాప్ లో పడడం చేయకండి సార్. మీరు రొటేషన్ చేస్తా అంటే మీ ఫండ్ పెట్టి చేయండి, మీరు కట్టండి సార్. ఇగో మీకు ఏమన్నా ఉంటే తెలిసి మాట్లాడండి సరేనా. ఇంతమంది మాట్లాడాలి మీతో ఒక మాట. నేను ఏమంటున్నా, మీ ఏజెన్సీ చెప్పండి, అక్కడికి వచ్చి పేమెంట్ చేస్తాను. ఇందాక మీద మాట్లాడు కదా, రికార్డింగ్ పట్టుకుని వస్తా. ఏం చెప్పాడు ఇందాక సచిన్ చెప్పాడు కదా, సచిన్ విలువండి మీ మేనేజర్ ని, ఏజెన్సీ కాడికి వచ్చి మాట్లాడతా. ఆన్ ద స్పాట్ లో క్యాష్ మొత్తం 4 lakhs కట్టేసి మాట్లాడతా. ఎప్పుడు ఏజెన్సీ పేరు చెప్పండి, అక్కడికి వచ్చి మాట్లాడతా. ఇక్కడ ఏజెన్సీ నుంచి లొకేషన్ ఎక్కడ? ఏంటి సార్? మీ ఏజెన్సీ లొకేషన్ చెప్పండి, ఆడికి వచ్చి 4 lakhs క్యాష్ హ్యాండ్ క్యాష్ పట్టుకొచ్చేసి పేమెంట్ చేస్తా బ్యాంకులనే. నమ్మనికి కొంచెం సార్, నాకు సచిన్ ఇందాక మాట్లాడాడు కదా, కొద్దిగా అబ్యూజువల్ లాంగ్వేజ్ మాట్లాడాడు కదా. అబ్యూజువల్ లాంగ్వేజ్ అంటే ఫ్రంట్ ఆఫ్ సచిన్ ఓన్లీ ఐ విల్ మేక్ ద పేమెంట్ సార్. 4 lakhs క్యాష్ పట్టుకొస్తా. లొకేషన్ చెప్పండి, ఆడికే వస్తాం. నేను మీ లొకేషన్ పెట్టండి, ఏజెన్సీ పేరు చెప్పండి, అక్కడ నుంచి మాట్లాడదాం. మీ ఏజెన్సీ పేరు చెప్పండి, అక్కడ నుంచి మాట్లాడదాం. ఈ రోజుల నుంచి ఏం చేశారు? నేను ఏమంటున్నా, మీకు ఆర్బీఐ గెలవస్ ప్రకారం మీ ఏజెన్సీ పేరు చెప్పండి. నేను ఓన్లీ ఆర్బీఐ గెలవసే మాట్లాడుతున్నా. మీరు వచ్చి క్యాష్ కడతా అంటారు కదా. సరే మా మేడం తో మాట్లాడు. లొకేషన్ హలో హలో సార్, ఇప్పుడు క్యాష్ ఉన్నాయని అంటే ఎట్లా పే చేస్తారు సార్ చెప్పండి. బ్యాంక్ ఆఫ్ ఉన్నాయి, ఎట్లా చేస్తారు? ఫస్ట్ ప్లీజ్ కన్ఫర్మ్ హూ స్పీకింగ్ టు మీ. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? నేను మేనేజర్ అండి. నేను మేనేజర్ శృతి అండి. చెప్పండి. మేనేజర్ శృతి. ఏ బ్యాంక్? కోటక్ బ్యాంకా? కోటక్ అండి, సోమాజిగూడ బ్రాంచ్. చెప్పండి. సోమాజిగూడ బ్రాంక్ శృతి గారు డిస్ప్లే మేనేజర్ అని చెప్పారు కదా. ఇందాక సార్ తో మాట్లాడినప్పుడు సచిన్ అని చెప్పాడు కదా, అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడాడు. ఐ హావ్ ద రికార్డింగ్. ఓకే, నేను ఏమంటున్నా, మీ ఏజెన్సీ డీటెయిల్స్ పంపండి. ఏజెన్సీ బెంచ్ యొక్క సెంట్రల్ కూర్చొని మాట్లాడడం వచ్చా, రికార్డింగ్ పట్టుకొని వస్తాను. 4 lakhs హ్యాండ్ క్యాష్ పట్టుకొని వస్తాను. అడ్రస్ వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేయండి.
ఇప్పుడు మీరు నార్మల్ గా ఏజెన్సీ అని అంటున్నారు కదా, అక్కడికి వస్తా అంటున్నారు ఎస్ 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 క్యాష్ తీసుకొని. క్యాష్ పట్టుకొని పూలలో పెట్టిస్తా. ఏంటి? పూలలో పెట్టిస్తా మేడం క్యాష్. సచిన్ టెండూల్కర్ అని చెప్పాడు కదా ఇందాక పేరు, సచిన్. ఇప్పుడు క్యాష్ తీసుకొని వస్తా అంటున్నారు, కరెక్టే అండి. క్యాష్ తెచ్చినా కూడా ఎట్లా చేద్దాం చెప్పండి పేమెంట్? దాన్ని ఎలాగైనా ఏదా మేడం, అవసరం ఉంటే 2-3 కార్లు పట్టుకొస్తా, దాంట్లో ఫైట్ చేద్దాం. సచిన్ ఉన్నాడు కదా, సచిన్ ఇందాక అబ్బిజు లాంగ్ లో మాట్లాడాడు. ఆ పర్సన్ రెడీ ఉందని చెప్పండి, నాకు లొకేషన్ పెట్టండి వాట్సాప్ లో, వచ్చి మాట్లాడు. ఏజెన్సీ సెంటర్ వచ్చి మాట్లాడతాం. సరే అండి, ఒక్క నిమిషం. ఇది మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్? మీరు ఎక్కడ చెప్పాను మేడం, నేను అకౌంట్ మీకెందుకు రండి. నేను అట్లా దాని గురించి అంటలే, మీ లొకేషన్ అదే నా లొకేషన్. నేను అక్కడికి వచ్చాక మా ఇద్దరు లొకేషన్ సేమ్ అయిపోతుంది కదా. అట్లా అంటలే, మా లొకేషన్ పెట్టమంటున్నారు. ఓకే, మీ లొకేషన్ కూడా మాకు అవసరం అండి. ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, నేను ఏమంటున్నాను ఇప్పుడు ఆన్ ద స్పాట్ ఆడికి వస్తే ఇద్దరం ఆనే కలుస్తాం కదా, ముగ్గురం కలుస్తాం. కలవడం గురించి అంటున్నారు, అదే ఆ కలవడం గురించే నేను కూడా మాట్లాడుతున్నాను. మీ లొకేషన్ కూడా షేర్ చేసేయండి కదా. నేను ఏమంటున్నాను, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీ ఏజెన్సీ కస్టమర్ కి చెప్పాల్సిన అవసరం అయితే ఉందా లేదా? యూ హ్యావ్ దట్ ఆబ్లిగేషన్. అర్థం కాలే, ఏమంటున్నారు? ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము మీ యొక్క ఏజెన్సీ నేమ్ చెప్తే ఆబ్లిగేషన్ మీకు ఉందా లేదా? ఎప్పుడన్నా కస్టమర్స్ నార్మల్ గా రావడం ఉండదు. ఇప్పుడు మీరు ఏదైతే ఏజెంట్ అంటున్నారో, ఏజెంట్ వస్తాడు, వచ్చిన తర్వాతనే మాట్లాడండి అంటున్నాను. నేను ఏమంటున్నా మేడం, కిందగా అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడాడు, చదువుకున్నవాడు. దానికోసం ఆయననే పిలుస్తాను, ఆయననే వస్తాడు. ఒకసారి ఆయన వచ్చిన తర్వాతనే మాట్లాడదాము అంటున్నాను. మీరు కూడా లొకేషన్ చేంజ్ చేస్తే అయిపోతుంది కదా అండి. నేను ఏమంటున్నా, మీ లొకేషన్ ఫస్ట్ షేర్ చేయండి మేడం, దాన్ని షేర్ చేస్తాను. ఇప్పుడు కాదు, ఆ అబ్బాయి మాట్లాడినాడు అంటున్నారు కదా, ఎవరైతే ఆయననే ముఖ్యం కదా అండి. ఆయన మాట్లాడినందుకు క్యాష్ తీసుకొని వస్తాను, మాట్లాడదాము అని అంటున్నారు కదా. నేనేమంటున్నాను, ఆయననే పంపిస్తా. మీ ఏజెన్సీ పెట్టండి, స్పాట్ పెట్టండి, హైదరాబాద్ లోనే కదా. నేను హాఫ్ అన్ అవర్ లో రీచ్ అవుతాను, ఓకేనా? ఏ క్యాబ్ బుక్ చేసుకున్నా హాఫ్ అన్ అవర్ లో అనే ఉంటాను, ఓకేనా? హాఫ్ అన్ అవర్ రీచ్ గురించి అంటున్నారు కదా, నేనే పంపిస్తా అన్నప్పుడు అవసరం లేదు, అంత హెడేక్ ఎందుకు మేడం? నేను వస్తాను కదా. మీకు రావాల్సిన పర్సన్ గురించే కదా అండి. రావాల్సిన పర్సన్ కాదు మేడం, నేను ఆన్ ద స్పాట్ లో వచ్చి ఆన్ గ్రౌండ్ లో మాట్లాడతా. ఆ పర్సన్ సచిన్ మాట్లాడి ఇందాక బూతులు మాట్లాడారు. పంపిస్తా అంటే లొకేషన్ మిమ్మల్ని షేర్ చేయమంటున్నా నేను. అవును మేడం, మీ లొకేషన్ నాకు షేర్ చేయొచ్చు కదా, నేను ఆడికి వచ్చి మాట్లాడతా. ఎందుకు బచ్చారు మీ బొక్క? సోమాజీ కూడా రండి అయితే. సోమాజీ కూడా బ్యాంక్ ఏజెన్సీ పేరు చెప్పండి మీరు. ఏంటి ఏజెన్సీ పేరు? ఏజెన్సీ నేమ్ చెప్పండి మీరు. కోటక్ మహీంద్రా బ్యాంక్ సోమాజిగూడకి రండి అంటున్నా నేను. అదే మేడం, అదే మీరు అక్కడే ఉంటున్నా. వాట్సాప్ లొకేషన్ షేర్ చేయండి. చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ లో ఉంటారా ఆడికి? హాఫ్ అన్ అవర్ కాదు, 15 minutes లో ఉంటాను. సచిన్ రెడీ పెట్టండి, మాట్లాడతా. సచిన్ తో డీల్ చేయాలి బాగా. ఇంకొకటి అది ఒకటి సార్. ఇప్పుడు నార్మల్ గా ఇన్ కేస్ బ్యాంక్ ఇట్లా ఓపెన్ ఉండకపోతే మళ్ళీ ఓపెన్ లేదు అది అనొద్దు, ఇప్పుడే చెప్పేస్తున్నాను. బ్యాంక్ మేడం లైవ్ లొకేషన్ పెట్టండి, మీరు మీ లైవ్ లొకేషన్ పెట్టండి. కాదండి, నేను చెప్తున్నా, ఇఫ్ ఇన్ కేస్ బ్యాంక్ ఇట్లా ఓపెన్ లేదు అవి ఇవి ఏమన్నా ఉంటే అది ఓపెన్ లేదని మాట్లాడద్దు, మనం అక్కడనే నేను ఉండడం ఉంటది డెఫినెట్ గా. అక్కడ ఓపెన్ గురించి మాట్లాడుతున్నాను అందుకే. మేడం మీరు ఉంటే బ్యాంక్ ఎందుకు ఓపెన్ ఉండదు మేడం? మీరు ఆనే ఉన్నారు కదా. అవి కూడా కొన్ని ఉంటాయి, అందుకే ఇప్పుడు ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఏముంటాయి కొన్ని ఏమో చెప్పండి నాకు. అదే ఇఫ్ ఇన్ కేసు ఓపెన్ ఉండకపోతే గురించి కూడా చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేసు మీరు లొకేషన్ లో ఉన్నారు కదా, ఇక మొత్తం ఏమి ఉంటారు కదా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని నేనేం చెప్తున్నా, పంపిస్తాను మాట్లాడాలంటే. నో మేడం, సచిన్ ఆన్ గ్రౌండ్ లో మీట్ అవ్వాలి, ఓకే? సో ఇక్కడ మీకు ఒక లీగల్ పాయింట్ చెప్తానండి. ఏజెంట్ తప్పు చేసిన ఏజెన్సీ ఓనరు రెస్పాన్సిబుల్ అవుతాడండి. ఎందుకంటే వైకరియస్ లయబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకు లాలో కూడా. సో సర్వెంట్ తప్పు చేసినా కానీ దానికి మాస్టర్ రెస్పాన్సిబుల్ అవుతారు అనమాట. సో కాబట్టి వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం ఇల్లీగల్ పనులు చేస్తారు కాబట్టి ఏజెన్సీ యొక్క నేమ్ చెప్పరు. ఎందుకంటే వీళ్ళు చాలా మందితో మాట్లాడతారు కాల్స్లో. సో ఎక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తారు కాబట్టి ఏజెన్సీ పేరు చెప్పరు. సో ఏజెన్సీ పేరు చెప్తే ఈ యొక్క రికవరీ ఏజెంట్ తప్పు చేసినందుకు సో వాళ్ళ యొక్క ఓనర్ కూడా రెస్పాన్సిబుల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. కాబట్టి వీళ్ళు ఏజెన్సీ పేరు చెప్పరు. సచిన్ చేతిలోనే పేమెంట్ పెడతాను, ఆన్ గ్రౌండ్ లో పెడతా, ఆన్లైన్ లో పెట్టా. అదే అండి, ఆయనతోనే మాట్లాడుతా అంటున్నారు కదా. అంటే మీరు కస్టమర్ కి బూతులు తిట్టి పేమెంట్ వసూలు చేస్తారని అనుకుంటున్నారా? అరే మీరు నేను చెప్తున్నానండి మేడం, మీరు చిలుక పలుకులు పలికేంత మాత్రాన ప్రీవియస్ గా ఏజెంట్ చేసిన మెస్ అది మొత్తం రివర్స్ కాదు. మాట్లాడొద్దు, ఇంత పేషెన్స్ గా మాట్లాడుతున్నాను. అంత పేషెన్స్ కాదు మేడం, ఇందాక తిట్టారు కదా మేడం, అప్పుడు నీకు గుర్తులేదా? నీకు అప్పుడు మీరు లేరు కదా, నాకు తెలుసు కదా ఏం మాట్లాడాడు.
ఓకే, అవును, ఆయన చెప్పండి. మాట్లాడిన దాని గురించి అంటున్నారు కదా, నేను పంపిస్తాను అంటుంటే మీరు నన్ను అనడమే ఎంతవరకు నేను ఏమంటాను, మధ్యలో మీడియేషన్ మీరు చేయాల్సిన అవసరం లేదు మేడం. సచిన్ కి ఆన్ గ్రౌండ్ లో నేను క్యాష్ ఇస్తాను, రికార్డింగ్ ఉంది, ఏం మాట్లాడాడో అది ఇస్తాను. మీడియేషన్ అని మాట్లాడుతున్నారు కదా, మీడియేషన్ అని మాట్లాడుతున్నారు కదా, మరి ఫోన్ చేసి మాట్లాడండి. ఫోన్ నంబర్ ఇస్తాను, చేసి మాట్లాడండి. నంబర్ ఇప్పుడు పేమెంట్ వాళ్ళకి గాను నాకు కావాలా? మాట్లాడండి. పేమెంట్ వాళ్ళకి గాను నాకు కావాలా? పేమెంట్ వాళ్ళకి గాను నాకు కావాలా? పేమెంట్ వాళ్ళకి గాను నాకు కావాలా? మీడియేషన్ అని మాట్లాడినారు కదా, పేమెంట్ వాళ్ళకి గాను నాకు కావాలా? అరే వినండి సార్, అరే మీడియేషన్ మాట్లాడకండి మేడం, మేడం అరే మాట్లాడకండి, ఓకేనా? మంచి నీట్ మరి మాట్లాడండి. మాట్లాడుతున్నప్పుడు నేను మంచిగానే మాట్లాడుతున్నా, వినాలి. నేను చెప్తున్నాను మేడం గుర్తుంచుకోండి, నేను ఏమంటున్నాను ఒక్కటి వినండి, చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి మేడం. ఒక్క నిమిషం కాదు, 2 నిమిషాలు నేను చెప్పిన తర్వాత నేను ఎంత రెస్పెక్ట్ కూడా మాట్లాడుతుంటే రెస్పెక్ట్ తోనే మాట్లాడాలి మేడం. ఇంకా అన్రెస్పెక్ట్ ఎట్లా మాట్లాడతారు మీరు కస్టమర్స్ తోటి? అవును, ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నందుకు చిలక పలుకుని ఎవరు అన్నారు? చిలక పలుకులు అంటే నేను చెప్తున్నాను మేడం, మీరు ప్రీవియస్ గా మీరు ఏజెంట్ ఎందుకన్నారు మేడం? ఎందుకన్నారు? నేనన్నా ఏమన్నా మాటలు మిమ్మల్ని ఏమన్నా అన్నానా? నేను ఏమంటా, మీ కరెంట్ లొకేషన్ పెట్టండి, మీ లైవ్ లొకేషన్ పెట్టండి, అక్కడికి వచ్చి మాట్లాడతాను. మీతో మాట్లాడుతూ శృతి గారు చెప్పారు కదా, మీరు కోటక్ బ్యాంక్ మేనేజర్ శృతి అని చెప్పారు కదా, ఇంకా సచిన్ అని చెప్పారు కదా, లైవ్ లొకేషన్ పెట్టండి, ఆన్ గ్రౌండ్ లో మీ ఇద్దరు మీట్ అయిన పేమెంట్ చేస్తాను. మేము చూసినప్పుడు మీరు అట్లా రావడం వస్తలేరనే కదా మేము మేడం. మీరు మీ యొక్క ఏజెన్సీ నేమ్ అక్కడ పెట్టండి, కరెంట్ లొకేషన్ పెట్టండి. మీరు రారండి, మాకు తెలుసు మీరు రారు. రాకపోతే కాల్ కట్ చేయొచ్చు మేడం, ఎందుకు చెప్తున్నారు చెప్పండి. మీకు అంతా ఉంటే అతనితో మాట్లాడాలని ఉంటే మీరు లొకేషన్ షేర్ చేయని పంపిస్తాను అంటున్నా. నేను ఏజెన్సీలో వచ్చి ఏజెన్సీ ఓనర్ కూర్చోబెట్టి మాట్లాడతాం మేడం, ఎందుకు భయపడుతున్నారు మీరు? అదే అంటున్నా, ఏజెన్సీ ఓనర్ మధ్యలో సెంటర్ లో కూర్చోబెట్టి కాఫీ కూడా మాట్లాడదాం. ఓకే, కాఫీ చెప్పండి. మీరు అంతా మాట్లాడుతున్నారు కదా, లొకేషన్ షేర్ చేయని పంపిస్తాను. అంతా ఏం మాట్లాడా చెప్పండి, అంతా మాట్లాడుతున్నామంటే అంటే ఎవడో వచ్చి బుచ్చులు తిట్టిపోతే ఊరుకోండి నేను ఎట్లా కనిపిస్తున్నాను? ఓ పెద్ద ఏజెన్సీకి వస్తా, దాని తర్వాత మాట్లాడుకుందాం. అంటే మీరేం ఫీల్ అవుతున్నారు? మీరు ఒక ఐఏఎస్ ఆఫీస్ లో ఫీల్ అవుతున్నారు మీరు కూడా? అక్కడ ఆఫీస్ లో కూర్చొని అరుచుకుంటే అందరితో ఏంది చెప్పండి, ఏంది నిజంగా చెప్పాలా? ఇట్లా మంచిగా మాట్లాడుతున్నా, అస్సలు మంచిగా మాట్లాడదాం మేడం. మీరు ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడితే అర్థమైందా? ఐఏఎస్ ఎందుకు వచ్చిందండి? మీరు మీకు అంతా ఉందని మాట్లాడుతున్నారు కదా, మరి మీకెంత ఉంది? మీరు ఐఏఎస్ క్రాక్ చేసి చూస్తున్నారా అని చెప్తున్నాడా? ఐఏఎస్ అని ఎందుకు వచ్చింది? ఐఏఎస్ అని చెప్తా వినండి. ఐఏఎస్ ఎందుకు వచ్చిందంటే మీకు అంతా ఉంటే మీ లొకేషన్ చేంజ్ అంటున్నారు కదా, మీకు ఎంత ఉంది? మీ ఐఏఎస్ క్రాక్ చేసి వచ్చారా అంటున్నాను. మీకు ఎంత ఉంది అంటున్నా? ఇప్పుడు నాకు అంతే ఉన్నది, నాకు అంతే ఉన్నది. చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ పని చెప్పండి. మాట్లాడండి, మరి అవన్నీ మాట్లాడవద్దు. అవన్నీ కాదు, అవే మాట్లాడతాం. మీకు బేసిక్ గా మాట్లాడడం తప్ప ఇంకేం రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్ పేమెంట్ చేయడం అస్సలు రాదు. ఏముంది అని అంటే మాటల కోసమే, అంతే. అంతగానో ప్రాసెస్ చెప్పిన తర్వాత కూడా ఆయన చెప్తుంటే అవును నడిచిండని అంటున్నారు. పొద్దున్న నుంచి ఎన్నిసార్లు నుంచి చేస్తున్నామండి, అట్లీస్ట్ ఒక 5-10 minutes టైం ఇవ్వకుండా ఇప్పుడేమో ఆయన మాటలు వదిలేసినాడు అని చెప్పి వస్తా చేస్తా అంటున్నప్పుడు అదేదో మీ లొకేషన్ షేర్ చేయండి అంటే నన్ను అంటున్నారు మధ్యలో. ఎందుకు భయపడుతున్నారు చెప్పండి నాకు? భయం ఏం లేదు, హలో భయం ఏం లేదు. భయం లేకపోతే 5 నిమిషాలు లొకేషన్ షేర్ చేయండి, నేను క్యాబ్ బుక్ చేసుకొని ఏజెన్సీ సెంటర్ వచ్చి మాట్లాడతా, ఓకేనా? నీకు లేదు కదా అది, అందుకే మీరు చెప్పట్లే. నేను ఎందుకు మరి నీకేముంది చెప్పండి? నాకు లేదు కదా, నీకేముందో చెప్పండి. అదే ఎందుకు అడుగుతున్నా? మేడం మీరు లొకేషన్ చెప్పండి మేడం, మీ లొకేషన్ చెప్పండి మేడం. అరే మీకు రీజన్ చెప్తా సార్, వినండి. మీ లొకేషన్ అంటే మీరు ఇట్లాంటి వాళ్ళని మీ చుట్టుపక్కల కూడా తెలవాలి, అందుకు అడుగుతున్నా. అర్థమైందా? ఇప్పుడు లొకేషన్స్ అవునా? నా కాంటాక్ట్ లిస్ట్ ఉంది మేడం, కాల్ చేయండి. నా హోమ్ విజిటింగ్ ఉంది కదా, దానికి అందరికి కాల్ చేయండి, పేమెంట్ తీసుకోండి. ఎవరు దమ్కిస్తున్నారు మేడం మీరు? ఎవరు మీరు? ఇలాంటి వాళ్ళని చెప్పేసి అందరు తెలవాలి కదా, అట్లా అని చెప్పేసి ఒక స్పై కెమెరా తీసుకొని మీ ఏజెన్సీకి వస్తాను, మొత్తం డిస్క్లోజ్ చేస్తాను, ఓకేనా? అందుకే అంటున్నాను, ఒక స్పై కెమెరా తీసుకొని ఒక ఏజెన్సీ లొకేషన్ పంపండి, మీరు అక్కడ మాట్లాడదాం. అదే లొకేషన్ మీరు ఇలాంటి ఇల్లీగల్ పని చేస్తారు కదా, దానికి పబ్లిక్ తెలవాలి కదా, ఓకేనా? దానికి బయట పెట్టాలి కదా, ఒక కెమెరా తీసుకొని వస్తాను, మాట్లాడదాం అంటున్నాను, ఓకేనా? తెలుసు, అందరికీ తెలుసు మా గురించి. ఇది టెస్ట్ కాల్ మేడం, తెలుసా మీకు? టెస్ట్ కాల్ ఇది, క్లయింట్ కాల్. ఏంటండి? క్లయింట్ కాల్ మేడం, క్లయింట్ కాల్ ఇది. క్లయింట్ కాల్? ఏం క్లయింట్ కాల్? క్లయింట్ కాల్ తెలియదు, మీరు మేనేజర్ అయ్యారా మేడం? క్లయింట్ కాల్ మేడం ఇది. ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్
నేనే సార్, ఇప్పుడు ఈవినింగ్ వరకు అవుతుందా? ఏదో ఒకటి చెప్పండి. పేమెంట్ ఎట్లా అంటారు? ఎవరు మాట్లాడేది ఎవరు ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి. సార్ మాట్లాడేది ఎవరు నాతోటి కన్ఫర్మ్ చేయండి. నేను ఇంతకుముందు నేనే కాల్ చేస్తున్నా. పేమెంట్ నేను అంటే ఏం పేరు సార్ మీ పేరు? నేను అంటే ఎవరు అనుకోలే. ఇప్పుడు కాల్ చేసినా కదా సార్, మా మేడంకి ఇచ్చినా కదా సార్. మీ పేరు చెప్పండి, ఎందుకు భయపడుతున్నారు చెప్పండి. సందీప్ గారు ఓకేనా? పేమెంట్ ఇందాక మాట్లాడారు కదా, సచిన్ మిస్బిహేవ్ చేశాడు, పేమెంట్ కాదని చెప్పండి. సచిన్ ఇందాక మేనేజర్ మాట్లాడాడు కదా, ఆన్ కాల్ రికార్డింగ్ నా దగ్గర ఉంది. లాంగ్వేజ్ యూజ్ చేశాడు, పేమెంట్ అనేది కాదని చెప్పి పేమెంట్ ఆర్టీపీ పెట్టండి అక్కడ. పేమెంట్ ఆర్టీపీ. సో ఈ విధంగా ఏజెన్సీ వాళ్ళు కార్డ్ రొటేషన్ చేయకపోతే కస్టమర్ అయినా ఈ విధంగా బూతులు తిడతారండి. ఓకేనా? కార్డ్ రొటేషన్ కానీ ఫండింగ్ కానీ ఇల్లీగల్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం. సో బట్ వీళ్ళు ఏం చేస్తారు, ఫోర్స్ఫుల్గా వాళ్ళ యొక్క టార్గెట్ కోసం కస్టమర్ల యొక్క కార్డులను రొటేషన్ చేసి ఫండింగ్ చేసి ఇల్లీగల్ పనులు చేస్తారు. కస్టమర్లు ఒప్పుకోకపోతే ఈ విధంగా బూతులు పెడతారు. రికవరీ మెథడ్స్కి మీరు ప్రాపర్గా కౌంటర్ ఇవ్వండి, నో ఇష్యూ అండి. ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలేషన్ చేస్తూ ఎవరు కూడా రికవరీ చేద్దండి. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే సో దాని ప్రాపర్ కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేసుకోండి. సో వీడియో వస్తే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.